ఇది ఆర్డర్ పెట్టిన విత్ ఇన్ సెకండ్స్ లో అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లో మీ లక్ష్మి. ఈ రోజు కూడా మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను మీషోలో పర్చేస్ చేసిన డైమండ్ జ్యువెలరీని ఈ రోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు వీడియో లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. డిఫరెంట్ స్టైల్ లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఇయర్ రింగ్స్ ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఆఫర్ లో తీసుకున్నాను. అసలు దీని క్వాలిటీ ఎలా ఉంది, నేను ఎంత కాస్ట్ కి తీసుకున్నాను అనేది వీటిని అన్బాక్సింగ్ చేస్తూ దీని గురించి అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడైతే వీటిని అన్బాక్సింగ్ చేసి చూపించేస్తా రండి. ఇప్పుడు నేను ముందుగా అన్ని ఐటమ్స్ ని ఒకేసారి అన్బాక్సింగ్ చేసేసి ఒక్కొక్క ఐటమ్ ని మీకు విడివిడిగా అయితే చూపిస్తూ నేను రివ్యూ అనేది ఇస్తాను. ఎందుకంటే ఒక్కొక్క దాన్ని మనం అన్బాక్సింగ్ చేసేసరికి మనకి వీడియో అనేది లెంత్ అయిపోతుంది. అందుకని ముందరే అన్బాక్సింగ్ అనేది చేసేస్తున్నాను. అలాగే నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవే. వీటిని ఒకసారి మీకు బాక్స్ లోంచి తీసి ఎలా ఉన్నాయి ఏంటని చూపిస్తాను. నేను ఇప్పుడు తీసుకున్నవన్నీ డైమండ్ ఫినిషింగ్ లో ఉంటాయన్నమాట. ఫస్ట్ జ్యువెలరీ చూసుకుంటే మనకి పైన వచ్చేసి మనకి చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చారు పింక్ కలర్ స్టోన్స్ తో. అలాగే మనం కింద చూసుకుంటే జాలర్లు అంటాం కదా, అలా ఇచ్చారనమాట. ఇందులో మనకి వైట్ స్టోన్స్ అనేవి యూజ్ చేశారు. అలాగే కింద మనకి ఒక పింక్ స్టోన్ కూడా ఇచ్చేసారు. అలాగే బ్యాగ్ పెట్టుకోవడానికి ఇలా 2 హుక్స్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి వెరీ ట్రెండింగ్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. ఇదేంటంటే మనకి బుట్ట బొమ్మ జ్యువెలరీ అనమాట. దీన్ని అయితే నేను బయట తీసుకోవడానికి చాలా సెర్చ్ చేశాను, కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ మీషోలో కూడా చాలా సార్లు సెర్చ్ చేశాను, కానీ కనిపించలేదు. ఫస్ట్ టైం నాకైతే ఈ బుట్ట బొమ్మ జ్యువెలరీ అయితే కనిపించింది. మనకి జ్యువెలరీ అనేది చాలా బాగా ఇచ్చారు. మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. మొత్తం మనకి గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. నేను ఈ జ్యువెలరీ ఆర్డర్ పెట్టిన విత్ ఇన్ సెకండ్స్ లో ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వచ్చేసింది. ప్రజెంట్ ఇదైతే మనకి అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది. ఈ జ్యువెలరీ మనకి స్టాక్ వచ్చిన తర్వాత నేను తప్పకుండా వీడియో చేసి అయితే పెడతాను, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక జ్యువెలరీ అనేది చూపిస్తాను. ఇది కూడా నేను డైమండ్ ఫినిషింగ్ లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి పికాక్ డిజైన్ లో తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉంటుంది, ఎందుకంటే నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. అందుకని నేను ఎక్కువగా తీస్తూ ఉంటాను. అలాగే లాంగ్ జ్యువెలరీ అంటే ఇష్టం అనమాట. అందుకే అవే నేను పర్చేస్ చేశాను. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి గోల్డ్, సిల్వర్ అండ్ వైట్ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసారు అనమాట. చాలా సింపుల్ గా ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించిన జ్యువెలరీ అంతా మనకి 200 బిలోనే వచ్చేస్తున్నాయి, ఎందుకంటే నేను ఆఫర్ లో తీసుకున్నాను. అలాగే ఈ జ్యువెలరీలో మనకి వైట్ స్టోన్స్ ఎక్కువగా యూజ్ చేశారు. మనకి రియల్ స్టోన్స్ అనేవి ఇచ్చారు. 5 స్టెప్స్ అనేవి ఇలా స్టోన్స్ అని ఇలా ఇచ్చేసారు. అలాగే మనం పికాక్ చూసుకుంటే మనకి ఐస్ మనకి బాగా వెలువెట్టడానికి అక్కడ మనకి ఒక చిన్న పింక్ స్టోన్ అనేది ఇచ్చారనమాట. మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. మన పికాక్ డిజైన్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది. అలాగే ఈ ఇయర్ రింగ్స్ అన్నిటికి మనకి బ్యాక్ పెట్టుకోవడానికి హుక్స్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి నేను మీషోలోనే ఆ ఇయర్ రింగ్స్ కాకుండా ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను. అది ఏంటి అంటే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, మనకి ఇన్స్టాలో కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను పర్పుల్ కలర్ లో అయితే తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి లోపల థ్రెడ్ అనేది ఎల్లో కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు. దానిపైన మనకి ఇలా పర్పుల్ కలర్ స్టోన్స్, అలాగే మనకి ఆ మిడిల్ లో వచ్చేసి ఒక స్టోన్ లైన్ అయితే ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి మనకి 2 బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయి. మనం సైడ్ వేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ బ్యాంగిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. వీటి కోడ్స్ అలాగే లింక్స్ ఎవరికైనా కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేను తీసుకున్న జ్యువెలరీని ఒక్కొక్కటిగా మీకు పెట్టుకుని అయితే చూపిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు వీడియో లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఇప్పుడైతే వీటిల్ని ఒకసారి పెట్టుకుని అయితే చూపించేస్తాను. ఇవి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నాను కదా, ఇవి వచ్చేసి మీకు బ్యాంగిల్స్ బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపించాను కదా. మనకి ఫ్రంట్ సైడ్ నుంచి కొంచెం లైటింగ్ అయితే ఎక్కువ వస్తుండడం వల్ల మనకి ఫ్రంట్ సైడ్ నుంచి సరిగ్గా కనిపించట్లేదు అనమాట. బ్యాంగిల్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. మనకి 40 వేర్ బ్యాంగిల్స్ అన్నమాట. మనం వేరే బ్యాంగిల్స్ మిక్స్ చేసుకుని అటు సైడ్ ఇటు సైడ్ మనకి లావుగా వచ్చాయి కదా, మనకి కొంచెం ఈ బ్యాంగిల్స్ ఇవికి ఎలా వేసుకోవచ్చు. అలాగే ఇలా 2 బ్యాంగిల్స్ అయినా కలిపి అనేది వేసుకోవచ్చు. మనకి ఇవి డ్రెస్ మీద వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. నాకు బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట. మనకి ఇందులో సైజెస్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. మీకు వీటి కోడ్స్ ఎవరికైనా లింక్స్ కావాలంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. అలాగే నేను ఇయర్ రింగ్స్ ఆల్రెడీ చూపించేశాను కదా, ఇవైతే ఒకసారి పెట్టుకుని అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. చాలా లాంగ్ గా వచ్చాయి, మనకి చాలా బాగున్నాయి అనమాట. ఆ లుకింగ్ అనేది మీకు తెలుస్తుంది కదా. దీన్ని ఒకసారి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగున్నాయి కదా.
ఇప్పుడు వచ్చేసి ఈ బుట్ట బొమ్మల ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటాను. ఇవైతే చాలా డేస్ నుంచి అయితే చూస్తున్నాను. ఇవి నాకు సడన్ గా నాకు మీషోలో కనిపించేసాయి అనమాట. చాలా డేస్ నుంచి చూస్తున్నాను, బయట ఎక్కడ చూసినా నాకు దొరకలేదు అనమాట. అంటే ఆర్డర్ అనేది పెట్టేశాను. ఇది ఆర్డర్ పెట్టిన విత్ ఇన్ సెకండ్స్ లో అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది అనమాట. ఇప్పుడైతే ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉన్నాయి. మీకు స్టాక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇవి కూడా ఒకసారి పెట్టుకుని అయితే చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే నేను పెట్టుకున్నాను, చాలా బాగున్నాయి. కాళ్ళు కూడా భలే కదులుతున్నాయి అనమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ మనకి 200 బిలోనే వచ్చేసాయి అనమాట సెట్స్ అన్ని. నేను ఇవి బయట తీసుకున్నాను. ఇవి వచ్చేసి నేను బయట 200 కి తీసుకున్నాను. కానీ ఇవి నేను ఇప్పుడు తీసుకున్న సెట్స్ అన్ని 200 బిలోనే ఉన్నాయి. 160, 190 మనకి ఆ కాస్ట్ లోనే ఉన్నాయి. నేను ఆఫర్ లో తీసుకున్నాను కాబట్టి. అలాగే నేను ఇంకొక సెట్ తీసుకున్నాను కదా, వాటిని కూడా పెట్టుకుని అయితే చూపించేస్తాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ మనకి పార్టీ వేర్ జ్యువెలరీ. మనకి డ్రెస్ మీదైనా, లెహంగా మీద, శారీ మీద, దేని మీదకైనా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇలా జ్యువెలరీ అయితే నేనైతే తీసుకున్నాను. నిజంగా మనకి ఆ జ్యువెలరీ అనేది నిజంగా చాలా బాగుంది. వీటన్నిటికి నేను అవుట్ ఆఫ్ 5 to 5 రేటింగ్ అయితే ఇచ్చేస్తాను. మీషోలో జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మిస్ చేసుకోకండి. ఇంత తక్కువ కాస్ట్ లో మనకి బయట అయితే దొరకవు. ఇదైతే నేను చెప్తాను, ఎందుకంటే నేను బయట తీసుకున్నాను కాబట్టి నేను ఇంత కన్ఫర్మ్ గా అనేది చెప్తున్నాను. నేను తీసుకున్న జ్యువెలరీలో మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మనకి ఇందులో మైనస్ ఏంటంటే, నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా, ఆ బ్యాంగిల్స్ మాత్రం వాటర్ పడితే మనకి ఈ థ్రెడ్ అనేది ఊడిపోయే అవకాశం ఉంది. అదొక్కటే ఇందులో మైనస్. అవి తెలిసే నాకు నచ్చి నేను తీసుకున్నాను. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే బుట్ట బొమ్మ జ్యువెలరీ అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నేను తీసుకున్న ఈ జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఇంకా దేని గురించి అయినా రివ్యూస్ కావాలంటే అది కూడా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.